గత 3-4 రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ వికృత క్రీడలను మీరు గమనించారు. తదుపరి సాధించాలనుకున్న లక్ష్యం అంతిమంగా ఆ సీట్లను, ఆ చైర్మన్ గిర్లను, ఉప చైర్మన్ గిర్లను లేదా డిప్యూటీ మేయర్ పదవులను తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలనే లక్ష్యంతో పనిచేశారు. చాలా మటుకు సఫలీకృతమయ్యారు. ఎలా అయ్యారంటే, అధికార దుర్వినియోగం జరిగింది, ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది. ఒక్క సంవత్సరం పరిపాలనే, ఓ సంవత్సరం పరిపాలన కోసం 150 పైచీలకు ఎమ్మెల్యేల మద్దతుతో ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అడ్డదారులు తొక్కింది. ఎక్కడా కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులం అనే సంగతిని మరిచి ఓ గూండాల్లాగా, ఓ తాలిబాన్ ముఠాలాగా, ఓ వికృతమైన క్రీడను జరపడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీరు గమనిస్తే ఓ చిన్న కార్యక్రమం జరిగింది. ఉప ఎన్నిక జరుగుతుంది, లేదా కాలం అయిపోయిన తదుపరి ఉప చైర్మన్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే చైర్మన్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 106 మున్సిపాలిటీస్ ఉంటే 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు అధికారంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. కేవలం దర్శి మరియు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే గెలిచారు. తెలుగుదేశం పార్టీ 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఆ సందర్భంలో తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నిక కాబడిన జేసీ దివాకర్ రెడ్డి గారి సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు ఓ గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్య కూడా బాగా మంచి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఈ మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పారు. వ్యత్యాసం ఒక మున్సిపల్ ఒక కౌన్సిలరే. అంటే స్టేట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గెలిచిన మున్సిపాలిటీ కేవలం ఒకే ఒక మున్సిపాలిటీ, అది దర్శి. రెండోది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆ రోజు జిల్లాలో ఉన్న నాయకులు కొంతమంది పెద్దలు పార్టీ అభిప్రాయం చెప్పమని అడిగినప్పుడు ఎట్టి పరిస్థితులలో మనం గెలవకుండా పక్క పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లను మన వైపు తిప్పుకొని గెలవాల్సిన దుస్థితి మనకు లేదు అని ప్రకటించారు. అదే ఉదంతం అంటే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం సీట్లను ఎంపిక చేసుకోవటం, సీట్లలో కూర్చోవటం అనేది ఆ రోజున కూడా ఉండవల్లి శ్రీదేవిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీని సాధించుకునే విధానాన్ని కూడా మనం ప్రత్యక్షంగానే చూసాం. అంటే తెలుగుదేశం పార్టీ ఏది ఏమైనా సరే పవర్లో ఉండాలి, సీట్లలో ఉండాలి, అది లక్ష్యం. ఇది ఈరోజు రూఢీగా జరిగిపోయింది. దౌర్జన్యాలు, దాడులు, కిడ్నాప్లు, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం, అర్ధరాత్రులలో ఆడ మగ తేడా తెలియకుండా ఇళ్ల మీద దాడి చేయటం, ఎన్నికలను వ్యూహాత్మకంగా కోరం లేకుండా కొన్ని చోట్ల వాయిదా వేయించటం, నామినేషన్లకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను అడ్డుకోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుచుకోబోతుందన్న ప్లేసులలోనేమో దౌర్జన్యంగా వాళ్ళని అడ్డుకోవటం లాంటి ఘటనలు ఈ రాష్ట్రంలో అనేక చోట్ల జరిగినాయి. పార్వతీపురం జిల్లా మన్యంలో పాలకొండ, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, కాకినాడ జిల్లాలో తుని మున్సిపాలిటీ, పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల మున్సిపాలిటీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉప మేయరు, నెల్లూరు సంబంధించిన డిప్యూటీ మేయరు, నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, సత్యసాయి హిందూపురం, కృష్ణా జిల్లా నూజివీడు,
ఏలూరుకు సంబంధించిన ఘటనలను మీ ముందు నేను తీసుకురాక తప్పటం లేదు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని చెప్పి అడుగుతున్నాం. మీకేమి ఇప్పుడు ఏం తక్కువైందని మీరు ఇంత వెంపర్లాడుతున్నారని అడుగుతున్నాం. మీ దగ్గర కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీతోనే జతగట్టి ఉంది. మీరు కోయలేషన్ గవర్నమెంటు, జనసేన పార్టీ మీతోనే ఉంది. ఈ డిప్యూటీ మేయర్లను ఇంత దౌర్జన్యంగా లేదా మున్సిపాలిటీకి సంబంధించిన డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్లను ఇంత అకృత్యంగా సాధించుకొని మీరు సాధించేది ఏమిటి? కాలపరిమితి అంతా. కేవలం మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి, మీరు అనుకుంటే ఏమైనా చేయగలుగుతున్నారు కాబట్టి, అధికారులందరూ కూడా మీ తొత్తులుగా మారారు కాబట్టి, పోలీస్ వ్యవస్థ అంతా మీ జేబులో సంస్థగా మారిపోయింది కాబట్టి ఈ రోజున తైతక్కలాడుతున్నారు. ఇప్పుడు నేను చదివిన ఈ ప్రదేశాల్లోని మున్సిపల్ కమిషనర్లుగా ఏ అధికారులు ఉన్నారు, మీడియా సోదరులారా, పాత్రికేయ మిత్రులారా, అన్యాయంగా ఎక్కడెక్కడైతే ఎన్నికలను అడ్డదావలో నిర్వహించారో ఆ మున్సిపల్ కమిషనర్లు అందరూ బాధ్యులని ప్రకటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ బాధ్యత మీదైనప్పుడు మీ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికలను సజావుగా శాంతియుతంగా జరపాల్సిన మీరు పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ప్రకటిస్తున్నాం. ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరము ఏముందని చెప్పి అడుగుతున్నాం. పోనీ ఒకవేళ మీరు డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ సాధించుకున్నా ఈ రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలలో 73 చైర్మన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లే కదా. చైర్మన్లు మా దగ్గర ఉండినప్పుడు డిప్యూటీ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లను సాధించి మీరు ఏమి రాజకీయ లబ్ధి పొందాలని ఈ రోజున ఆలోచించారో మాకు అర్థం కావట్లేదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, 16 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఈ రాష్ట్రంలో 13 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంటే 100కు 100% ఎన్నికలు ఎక్కడ జరిగితే అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ ఆ రోజున ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలిచారని మీరు సంబరపడుతున్న మీరు ఏ ఒక్క సంవత్సరం ఆగితే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ మీరు మున్సిపల్ చైర్పర్సన్గా, మీరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లుగా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా మీరు పోటీలో ఉంటారు, మేము పోటీలో ఉంటాం. ప్రజలు ఎవరికి తీర్పిస్తారో చూద్దాం. ఈ ఎత్తుగడ అంతా కూడా చూస్తుంటే కేవలం రాబోయే ఎన్నికలను నిర్వహించకుండా కమిటీలతో రన్ చేయటం కోసం వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున స్థానిక సంస్థలకు ఎగరామం పెట్టే కార్యక్రమంలాగా కనపడుతుంది. ఇదంతా ముందస్తు ఎత్తుగడలాగా కనపడుతుంది. ఇంత అపారం కలిగినటువంటి నాయకులు స్వయాన మంత్రులే ఇళ్లల్లో దూరి కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ఎత్తుకురావాల్సిన దుస్థితిలోకి ఎందుకు వచ్చారు? నిన్నగాక మొన్న పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన ఎన్టీఆర్ గారి కుమారుడు బాలకృష్ణ గారు స్వయానా హిందూపూర్లో వారి యొక్క పరిధిలోని మున్సిపాలిటీని చేజిక్కించుకోవటం కోసం ఇన్ని అడ్డదారులు దొక్కాలా? ఓ పద్మభూషణ్ గ్రహీత అయిన మీరు మీ పరిధిలో న్యాయబద్ధంగా జరగాల్సిన ప్రజాస్వామ్య ఎన్నికలను అధికార దుర్వినియోగాన్ని మీరు పాల్పడితే మీరు ఎలా ఆ పద్మభూషణ్ అవార్డులకు మీరు అర్హులయ్యారో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కూడా మేము అడుగుతున్నాం. మంత్రులే స్వయంగా కొలుసు పార్థసారథి గారు ఆదివారం రాత్రి కౌన్సిలర్లకు వెళ్ళి మరీ బెదిరించారు. అవసరం ఉందండి? పార్థసారథి గారు మీరు ఉన్నారు కదా ఆ రోజు ఇక్కడ, మీరు సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఏ రోజైనా ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిందా? ఓ మంత్రి స్థాయి వ్యక్తి, ఓ గౌరవనీయమైన మంత్రులు ఇళ్లలో దూరి కౌన్సిలర్లను చెరబెట్టి లాక్ రావాల్సిన పరిస్థితి ఏముంది? అంత ప్రలోభాలు పెట్టాల్సిన, అంత భయభ్రాంతులు చేయాల్సిన దుస్థితులకు మీరు ఎందుకు దిగజారని అడుగుతున్నాం.
ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొత్తు అయినప్పుడు ఉప చైర్మన్లను మీరు తీసుకోవడం ద్వారా మీకు కలగబోతున్న రాజకీయ లబ్ధి ఏంటి? కేవలం మీ అధికార దుర్వినియోగ కాంక్ష తప్పించి, అధికారం నా దగ్గర ఉంది కాబట్టి నేనేమైనా చేయగలుగుతాననే ధోరణి కనపడుతుంది తప్పించి దీనిలో ఏ రాజకీయ నాయకులకు అర్థమవుతున్నటువంటి వ్యవహారం ఏమీ లేదు. స్వయాన యనమల రామకృష్ణుడు లాంటి పెద్ద నాయకుడే, అపారమైన అనుభవం కలిగిన వాళ్ళు, మాలాంటి యువకులకు అనేకమైనటువంటి అంశాలలో మార్గదర్శనాన్ని ఇవ్వాల్సిన వాళ్ళు ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరమే ఉంది. ఓ 156 మంది ఎంతో వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. నెల్లూరులో స్వయంగా నారాయణ గారే ఇళ్ల మీద దాడి జరిపించడం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా దగ్గర కాపురం చేసిన వాడే, మా ద్వారానే రాజకీయ లబ్ధి పొందినవాడు. ఈ రోజున మా మీదే తిరిగి దాడులు చేయాల్సిన కర్మ. అలాంటి పరిస్థితిని ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో, అంటే ఆ పార్టీలోకి వెళ్ళిన వెంటనే ఆ సంస్కృతి సాంప్రదాయాలు వస్తాయేమోనని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏలూరు కార్పొరేషన్లో బలం లేకపోయినా 2 డిప్యూటీ మేయర్ పదవుల కోసం అడ్డదారులు దొక్కి ఈ రోజున ఆ రెండింటిని తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంది. తద్వారా మీరు పొందుతున్న రాజకీయ ప్రజాస్వామ్యంలో మీ లక్ష్యం ఏమిటి? ఏం కావాలి మీకు? సర్వాధికారం ఉంది, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో పూర్తి సంపూర్ణమైన అధికారం ఉంది. ఇంకా చిట్ట చివరికి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండకూడదని నీ అంతిమ లక్ష్యంగా మాకు కనపడుతుందని చెప్పి అంటున్నాం. కానీ మేమైతే 1000 కళ్ళతో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లినప్పుడు, ఈవీఎంల మిషన్లు గ్రామ పంచాయతీ లెవెల్లో ఎంపీటీసీ ఎన్నికలలో మేయర్ల దగ్గర ఎంపీ లేనప్పుడు, కేవలం బ్యాలెట్టే ఉండినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా నిర్ణయం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తీసుకునే రోజు ఏ రోజు వచ్చిందా అని ఎదురు చూస్తున్నావు. అంటే నువ్వు ఇప్పటి నుంచే నీ కార్యకర్తలకు, నీ నాయకులకు ఓ రకమైన రాజకీయ వ్యవహార శైలిని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం ఈ విధంగానే నిర్వహించబోతున్నామన్న ఒక సంకేతాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇచ్చిందని మాత్రం మేము భావిస్తున్నాం. అందుకే చేతులు జోడించి ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాం, మీరు ధర్మాన్ని పాటించమని చెప్పి అడుగుతున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షకులకు అత్యున్నతమైన స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణకు బాధ్యులైన ఎన్నికల బాధ్యులు ఎవరైనా కావచ్చు, అది మున్సిపల్ వైస్ చైర్మన్ కావచ్చు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కావచ్చు, రేపు జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికల్లోనైనా ఆ రిటర్నింగ్ ఆఫీసర్లందరూ కూడా దయచేసి మిమ్మల్ని మనవి చేస్తున్నాం, ఎన్నికలను సక్రమంగా నడపమని చెప్పి అడుగుతున్నాం. కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు అని కూడా చెబుతున్నాం. గతంలో కూడా చెప్పాం, 2014 నుంచి 19కి మీరుంటే 19 నుంచి 24కి మేము వచ్చాం, మళ్ళీ 24కి మీరు వస్తే 29కి మేమే వచ్చి తీరుతామని నేను చెప్పడం కాదు. ఏ టీ బంకుల దగ్గర, ఏ ఆటో వాళ్ళని అడిగినా, ఏ బస్సులో ఎక్కినా, ఏ కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే అని ఢంకా పదంగా చెబుతున్న ఈ రోజులలో మీకు భయం కలుగుతుంది. ఎన్నికలంటేనే తెలుగుదేశం పార్టీ కూటమికి భయం కలుగుతుంది. అది వీటన్నిటి యొక్క సాదృశ్యంగా నేను మనవి చేస్తూ, కాకినాడ జిల్లా తునిలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో టీడీపీలు గుండాగిరి చేశారు, పూర్తిగా అసంబద్ధంగా వ్యవహరించారు. మద్యం మత్తులో మహిళా కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, కౌన్సిలర్ల ఇళ్ల మీద దాడి చేస్తూ, మద్యం మత్తులో పైచాచికంగా వ్యవహరించిన శైలిని ఈ సందర్భంగా నేను మీ మధ్యలోకి తీసుకొస్తాను. సాధారణంగా పెద్ద నాయకులు వాళ్ళ పరిధిలోని పరిపాలించేటప్పుడు ఎంతో నమ్రతగా, సంస్కారబద్ధంగా ఉండాల్సిన వాళ్ళు రామకృష్ణ లాంటి వాళ్ళే పోలీసులను ఉసుగొలిపి రాజకీయాలను ఈ విధంగా భ్రష్టు పట్టిస్తుంటే ప్రజాస్వామ్యం ఈ రోజున తలదించుకుంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, పిడిగిరాళ్ళ మున్సిపాలిటీ పూర్తిగా మా పరిధిలో ఉండినప్పుడు ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా మేమే గెలవబోతున్నామని మీరు తెలుసుకొని నామినేషన్లు వేయనీయకుండా
మా వాళ్ళను అడ్డుకున్న శైలిని మీరే సమీక్షించుకోమని చెప్పి అంటున్నాం. తిరుపతిని ఇక పరాకాష్ఠగా ఒకే ఒక్క కార్పొరేటర్ అండి, ఒక్క కార్పొరేటర్ ఉన్నవాడు ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిపించుకొని వ్యూహాత్మకంగా మంగళవారం నాడు గెలుచుకున్నారు. సంతోషం. ఏం సాధించారండి? భ్రష్టు పట్టిపోయారని చెప్పి అంటున్నాం. మీరు ఎవరినైతే ప్రలోభాలకు గురి చేశారో, మీరు ఎవరినైతే ప్రజాస్వామ్యంలో వికృతంగా వాడుకున్నారో వాళ్ళు మళ్ళీ వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని బోర్న విలపిస్తూ మా వల్ల తప్పు జరిగింది, మేము తప్పు చేశాము, మమ్మల్ని ఇలా ప్రలోభ పెట్టారు, బలవంత పెట్టారు, దౌర్జన్యం చేశారు, బెదిరించారని ఏడుస్తూ చెబుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు ఇది మంచిది కాదని చెప్పి ప్రకటిస్తున్నాం. రాబోయే రోజులకు మీరే ఒక స్క్రిప్ట్ని, ఒక రాజ్యాంగాన్ని చక్కగా రాసి మనం అధికారంలో ఉన్నప్పుడు పక్క పార్టీ వాళ్ళని ఇలా హింసించవచ్చు, పక్క పార్టీ కౌన్సిలర్లను ఇలా తీసుకెళ్లొచ్చు, పక్క పార్టీ కార్పొరేటర్లను ఇలా భయభ్రాంతులు చేయొచ్చు, పక్క పార్టీ వాళ్ళ ఆస్తులు ఇలా ధ్వంసం చేయొచ్చు, పక్క పార్టీ కార్యకర్తలను మర్డర్లు చేయొచ్చు, పక్క పార్టీ కార్యకర్తలను పొడవచ్చు, నడి రోడ్డు మీద నరకచ్చు, దళితులను గ్రామ బహిష్కరణ చేయొచ్చు, దళితుల యొక్క భూములను ఆక్రమించవచ్చు అని ఓ మంచి రాజ్యాంగాన్ని రచిస్తున్న తెలుగుదేశం పార్టీ, కూటమి, జనసేన, బీజేపీ పార్టీలకు ఒక్కసారి మీరు మననం చేసుకోమని చెప్పి అంటున్నాం. ఈరోజు అధికారం నీ దగ్గర ఉంది కదా అని విచ్చలవిడితనంగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే రాబోయే రోజులలో మీరు చూపిస్తున్న ఈ పాఠాలన్నీ మా కార్యకర్తలు, నాయకులు కూడా బాగా నేర్చుకుంటున్నారని, మా మీద కూడా రేపు ఒత్తిడి వచ్చిందని, మేము కూడా ఆ రోజున చేతులు ఎత్తాల్సిన పరిస్థితి వస్తుందని, మరి ముఖ్యంగా నేను ఎన్నికల కమిషన్లను ఆయా సందర్భాలలో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న రిటర్నింగ్ ఆఫీసర్లు, ఆర్ఓలు అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, మీరు ప్రభుత్వ అధికారులనే సంగతి మర్చిపోవద్దు. ఈ ప్రభుత్వంలో మీరుంటారు, వచ్చే ప్రభుత్వంలో కూడా మీరుంటారు. కానీ ఎవరెవరైతే రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ ఎన్నికల నిర్వహణలో పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరించిన ప్రతి అధికారి దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నేను పదే పదే తెలుగుదేశం పార్టీ పరిపాలనలో పోలీసులు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కన్నా ఎక్కువ పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేల మెప్పు పొందటం కోసం, ఎంపీల మెప్పు పొందటం కోసం, మంత్రుల మెప్పు పొందటం కోసం బ్రహ్మాండంగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు. మేమైతే ఏ పుస్తకాలు మెయింటైన్ చేయట్లేదు, మా దగ్గర ఏ పుస్తకాలు లేవు, మా దగ్గర ఏ రంగు లేదు, బ్లూ లేదు, రెడ్ లేదు, బ్లాక్ లేదు. మాకు బాగా జ్ఞాపక శక్తి మాత్రం బలంగా ఉంది. మళ్ళీ దీంట్లో తేడా లేదబ్బాయి. నువ్వు ఓసలలో లెక్క పెట్టించినా, కొట్టినా, నా వీపి పగలగొట్టినా, నా తలకాయ పగలగొట్టినా, నువ్వు నడి రోడ్డు మీద నన్ను నరికినా జగన్మోహన్ రెడ్డిని వదలటం అనే అంశం మీద రాజీ పడే ప్రసక్తే లేదు. కానీ పుస్తకాలు మెయింటైన్ చేయాల్సినంత దౌర్భాగ్యం మాకెవరికీ లేదు. పుస్తకాలు రాసుకొని జ్ఞాపకం చేసి పెట్టుకోవాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదు. కానీ దేవుడిచ్చిన మెదడులో జ్ఞాపక శక్తి అనేది మాత్రం బలంగా ఉంది. మర్చిపోకుండా ఉండటం కోసం రోజు కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఈ సంఘటన మేము మర్చిపోకూడదు అని. ఇన్ని సంఘటనలు ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి మిమ్మల్ని దేవుడు బాగా చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.